వెండితెర బుల్లితెర నటి జబర్దస్త్ రాణి ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ V3 న్యూస్లో సురేష్ దండుతో సమర్పిస్తున్నవారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామం మాజీ సర్పంచ్ దండు వెంకటయ్య గౌడ్ రియల్టర్ భూములు అమ్మబడును కొనబడును సంప్రదించాల్సిన నంబర్ 8688609909. క్షేత్రంలోకి వస్తే 2004 ముందు చంద్రబాబు నాయుడు గారిని ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పొగిడితే మీరు పార్టీలోకి వచ్చారు. సో అది కూడా అంటే చంద్రబాబు నాయుడు యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అంటే ముందు అదే నేను 2004 ముందే 99లో నేను ప్రచారానికి వచ్చాను. మా నాన్న ఫ్రెండు నా మొదటి సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ గారు చనిపోయారు, ఇప్పుడు ఎంపీ గారు. ఆయన తనకి ప్రచారంకి నువ్వు వస్తే నేను గెలుస్తాను, నేను గెలిస్తే నాకు మినిస్ట్రీ ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు అని. మా నాన్నని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి సత్యవేడులో ప్రచారం ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్ అయ్యారు 99లో. అప్పుడు నేను వచ్చాను. మళ్ళీ చాలా నా వాయిస్ బాగుంది, నా ప్రజెంటేషన్ బాగుంది అనేసి ఇంకా అన్ని ఎలక్షన్స్కి నన్ను తిప్పారు. నేను అప్పుడు హీరోయిన్గా ఉన్నా, బిజీగా ఉన్నా. ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారానికి తప్ప నేను పొలిటికల్గా ఎప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయాల. 2004లో ఎక్కువ మంది విమెన్కి ఇచ్చారు సీటు. అప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది పార్టీలో, ఎందుకు మీరు కంటెస్ట్ చేయకూడదని అప్పుడు అడిగారు, మా హస్బెండ్ అడిగి అప్పుడు నించోబెట్టారు. సో నగర్లో ఫస్ట్ మీకు 2004లో సో అడిగినప్పుడు వాయిల్పాడు అడిగాము. వాయిల్పాడు బాక్రాపేట అంటే మా తాతయ్య వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరని. లేదు ఇక్కడ అని చెప్పేసి లాస్ట్లో ఎక్కడో ఒక చోట వేయాలని ఇక్కడ తోసేశారు. తోసేసి గెలవటానికి మనకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు, లీడర్స్కి కంట్రోల్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ ఓడిపోయిన తర్వాత నేను పట్టించుకోలేదు. సరే మనం ఫస్ట్ టైం వచ్చాం కదా, ఇది కూడా ఒక అనుభవమే అని 5 ఏళ్ళు నేను కష్టపడ్డాను. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది, మున్సిపల్ ఎలక్షన్స్ చేసాము, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేసాము. అంత కష్టపడి 5 years మనం ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్న తర్వాత ముద్దుకృష్ణం నాయుడు ఇక్కడ కంటెస్ట్ చేయాలని నన్ను చంద్రగిరికి వెళ్ళమన్నారు. సో ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె మీద నన్ను వేసినప్పుడు కనీసము ప్రచారానికి తిరగలేదు, డబ్బులు ఇవ్వలేదు, లీడర్ కోఆర్డినేషన్ లేదు ఇక్కడ అక్కడ. అందుకని ఇంకా మనని పొలిటికల్గా తొక్కడం తప్ప ఇక్కడ ఏం ఉపయోగం ఉండదు. నేను సక్సెస్ అయితేనే కదా నేను 10 మందికి హెల్ప్ చేయగలను. నేనే ఫెయిల్యూర్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయగలను? సో వీళ్ళేదో మనని పైకి ఎదగనివ్వట్లేదని నేను ఇంకా బయటికి వచ్చి కులకుంపటి అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళ కులం వాళ్ళ గెలవనేయలేదు, ఆ సామాజిక వర్గమే నన్ను. నేను ఆ రోజే శాపం పెట్టాను, మీకు ఆ రికార్డు ఉందో లేదో. అక్కడ నించున్నప్పుడు టీడీపీ వాళ్ళందరూ గల్లారన కోటేశారు. పైన ఉన్న కింద ఉన్న మన వాళ్ళే ఉండాలి అన్నట్టుగా వేస్తే నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజుకి మీకు జరుగుతుంది అక్కడ రాజశేఖర్ రెడ్డి గారుతో ఆ ఓటింగు, ఇక్కడ ఈ ఓటింగు, నన్ను మోసం చేసి గెలిచారు. ఏదో ఒక రోజు మీరు పార్టీ మారితే వీళ్ళే మిమ్మల్ని ముంచుతారన్న. ఇప్పటికి 2 సార్లు అయింది. సో నా శాపం బలించింది. సో అదే జనాలు అనవచ్చు, చాలా వరకు కాంట్రవర్సీ కూడా జరిగింది. చంద్రగిరిలో నాకు తెలిసి 1 సార్లు టీడీపీ గెలిచింది. వాళ్ళు టీడీపీలోనే ఉంటారు కానీ టీడీపీ కోటేరు. ఎవరిని అక్కడ నించోబడితే వాళ్ళు గొంతుకు వస్తారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గొంతే కోసినారు కదా, ఆయన కూడా ఓడిపోయినాడు చంద్రగిరిలో, ఓడిపోయే కుప్పంకి పోయాడు. సో అంత తెలివైన వాళ్ళు, అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళని మనం ఏం చేయలేం. ఈ రూమర్స్ కూడా కొద్ది రోజులు చక్కర్లు అంటే రోజా తెలుగుదేశంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ రాజకీయ అంటే రాలేదు, కాంగ్రెస్కి వెళ్దాం అనుకుంది వైఎస్ పీరియడ్లో, తర్వాత కాంగ్రెస్ కూడా పోయింది. సో రోజా ఎమ్మెల్యే గెలిచింది, పార్టీ ప్రభుత్వంలోకి రాలేదు. కానీ ఈసారి 2019లో మాత్రం అది జరిగింది. సో ఈ విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఏమనిపించేది? అది ఏంటంటే, నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు ఇంకా నేను ఎక్కడ ఎదిగిపోతాను అన్న భయంలో టీడీపీ ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఐరన్ లెగ్ అని ముద్ర వేయాలని చూశారు. కానీ నేను 99లో వచ్చాను. మీరు ఒకసారి పేపర్లు వీడియోలు తిప్పితే తెలుస్తుంది. ఫస్ట్ టైము అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి పార్టీ తీసుకొని 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. అంటే 4 years, 1 year ముందు ఎలక్షన్. ఫస్ట్ టైం ఆయన ఓన్గా తన ఫేస్ వాల్యూతో ఎలక్షన్కి వచ్చినప్పుడు 28 రోజులు ప్రచారం చేశాను, భద్రాచలం అడవుల వరకు. ఆ టైంలో నక్సలైట్ ప్రభావం ఎంత సివియర్గా ఉంది. ఎవరు కూడా ఊర్లలో 4 గంటల తర్వాత తిరిగేవాళ్ళు కాదు, అంత భయపడేవాళ్ళు. నేను ఒక్కదాన్ని తెలంగాణ మొత్తం తిరిగాను, అసలు ఎక్కడెక్కడ మూలకంతా ప్రచారంకి వెళ్ళి చేశాను. అప్పుడు అందుకే ఆయనకి కూడా గౌరవం, చంద్రబాబు నాయుడుకి, లేడీగా ఉండి మన కోసం ఇంత సిన్సియర్గా వర్క్ చేసిందని. కానీ వెన్నుపోటు పొడిచే వాళ్ళని కంట్రోల్ చేయలేదు, వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి నాకు నచ్చలేదు.
అందుకే నేను బయటకు వచ్చాను. నేను ఉండగా ప్రచారం చేయగా ఆయన సీఎం అయ్యారు. నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో శివప్రసాద్ గారు మంత్రి కూడా అయ్యారు. కాబట్టి నన్ను ఐరన్ లెగ్ అనటం అనేది వాళ్ళు కేవలం నన్ను రాజకీయంగా కిందికి లాగేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు జగన్ గారు కానీ విజయమ్మ గారు కానీ అలాంటి వాటిని పట్టించుకోలేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. జగన్ గారు కూడా ఎప్పుడు చెల్లెల్లాగే చూసుకుంటారు. అసెంబ్లీలోనే చెప్పారు కదా నా చెల్లి అని చెప్పి. ఆ గౌరవాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ అదే కమిట్మెంట్తో నాన్నని నమ్మి వచ్చారు. నాన్న ఏం చేయలేకపోయారు. నేను ఖచ్చితంగా నాకంటూ ఒక పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను చూసుకుంటానన్నారు. నాకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చాలన్నా లైఫ్ లాంగ్ నీతో ఉంటానని నేను మాట ఇచ్చాను. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి నా గౌరవాన్ని కాపాడాడు. నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకున్న చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి నేను అసెంబ్లీకి వస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటాను, ఇలాంటి అమ్మాయిని మనం మిస్ చేసాము అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా చేయాలనుకున్నా చేసేసాను. సో మినిస్టర్ కూడా అవుతారు అనే ఊహ కూడా ఉన్నట్టు తెలిసింది. మరి ఆ విషయంలో మీరు డిసప్పాయింట్ అయ్యారా? నేను ఏ రోజు కూడా మినిస్టర్ అవ్వాలని ఆశపడలేదు. ఏ రోజు ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్సీకి నాకు అడిగారు, రాజ్యసభకు అడిగినా కూడా నేను ప్రజల్లో నుంచి గెలవాలి, నాకంటూ ఒక ప్లేస్, నేను ఒక మంచి చేసిన, నాకు ఒక కష్టం వచ్చినా ఒక 10 మంది వచ్చి నా వాళ్ళు అనేలాగా ఉండాలని నా ఆశ. అది దానికోసమే నేను ఫైట్ చేశాను. 3ఓసారి ముచ్చటగా గెలవాలని ఆశ. అది జగన్ గారి ఆశీర్వాదంతో, నగిరి ప్రజల ప్రేమాభిమానులతో నెరవేరుతుందని కోరుకుంటున్నాను. 5 మండలాలు, 2 మున్సిపల్ కార్పొరేషన్. సో మరి డెవలప్మెంట్ ఎలా ఉంది? 2014లో గెలిచారు కదా, అప్పుడు మీ ప్రభుత్వం లేదు. సో 2019లో కూడా ఈసారి కష్టం నగరిలో రోజా అని అన్నట్టు కూడా టాక్ వచ్చింది కదా, సో దాన్ని తిప్పికొట్టారు కూడా. సో మరి ఈసారి 3వ టైం అంటారు కదా మీ మాటలోకి. డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య పైన మీ ప్రణాళిక ఎలా ఉంది? నాకు సెకండ్ టైం అయితే నన్ను ఓడించడానికి అటు చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రయత్నించారు. మా గవర్నమెంట్ రాకపోయినా పర్లేదు, ఆమె ఎమ్మెల్యేగా గెలవకూడదు, మళ్ళీ అసెంబ్లీకి వస్తే తలనొప్పి మనం తట్టుకోలేమని చెప్పి లాస్ట్ గొడవ అయింది కదా అసెంబ్లీలో, బయట మహిళా పార్లమెంట్లో అని ఒక్కొక్క మండలం ఒక్కొక్కరు తీసుకున్నారు. మంత్రులుగా చేసిన వాళ్ళే తీసుకొని నన్ను ఓడించాలని చూశారు. కానీ నాకు జగన్ గారి వేవ్ ప్లస్ ప్రజల ఆశీర్వాదంతో నేను ఫస్ట్ ఎలక్షన్ కన్నా కొంచెం ఎక్కువ మెజార్టీతోనే బయటకి పడటం జరిగింది. అండ్ నేను అపోజిషన్లో ఉన్నా కూడా నేను కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవటం, సెక్రటరియట్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు తిరిగి పనులు చేసుకున్నాను. అండ్ నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా వర్క్ చేశా. ఇప్పుడైతే ఇంకా ఈజీ నాకు. జగన్ గారు నేను ఏది అడిగినా కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. 30 ఏళ్లలో ముందున్న సీనియర్లు చేయలేనిది నేను ఈ 2 ఇయర్స్లో మ్యాక్సిమం చేయగలిగాను అంటే జగన్ గారి ఆశీర్వాదంతోనే. ఖచ్చితంగా ఇంకా 2 ఇయర్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎలాగో ఎలక్షన్ ఫీవర్ కాబట్టి ఈ 2 ఇయర్స్లో ఇంకా కంప్లీట్ చేసుకుంటాను. ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు కదా, సో ఇండస్ట్రియల్ ఏమన్నా మీ నగరిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్లాన్లు చేశారు 2 సంవత్సరాల్లో? ఆల్రెడీ మీకు ఇవ్వటం జరిగింది కదా, పెద్దవి ఎన్ని తీసుకొచ్చినాము, ఎంఎస్ఎంఈలు ఎన్ని తీసుకొచ్చాము, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనేది. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు కూడా ఫేక్ ప్రామిసెస్ చేయరు. చంద్రబాబు నాయుడు వైజాగ్లో మీరు చూశారు కదా, ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, ఇన్ని వేల ఉద్యోగాలు అన్నారు, ఒక్కటి కూడా లేదు. ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ తనకున్న మీడియాతో. కానీ జగన్ గారు ఏం చేయగలిగానో అదే చెప్పారు, అదే కొత్త పాలసీని కూడా తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా వచ్చే వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేస్తూనే వచ్చాం. నేనున్న ఆ 2 ఇయర్స్లో కోవిడ్ టైము ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన పోయింది కాబట్టి ఎవరు కూడా ఫారెన్ నుంచి రావటానికి మనుషులు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయింది. కానీ నాకు మంచి ప్లేస్ ఉంది వడమాలపేటలో కానీ విజయపురంలో. ఖచ్చితంగా ఇండస్ట్రియల్ హబ్ చేయాలనుకుంటున్నాను. పవర్ లూమ్స్ ఎక్కువ కదా, సో వాళ్ళ కోసం ఎక్కువ ఎలాంటి ప్రోత్సాహాలు చేస్తున్నారు? గవర్నమెంట్ ఎలాగూ చేనేత కార్మికులకు ఇవ్వటమే కాకుండా నేను జగన్ గారితో మాట్లాడి వాళ్ళకి యూనిఫామ్ వీవింగ్ ఇప్పించాను. 20 లక్షల మీటర్లు ఫస్ట్ చేయగలరా లేదా చేసి చూడండి, 20 lakh మీటర్స్, తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. సో స్టేట్లో ఫస్ట్ నాకే ఇచ్చారు. నేను ఫైట్ చేసి మా వాళ్ళకి ఈ కరోనా టైంలో ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆర్డర్స్ రావటం వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇటు వీవింగ్ చేసే కూలీలు, అటు పవర్ లూమ్స్ ఓనర్స్ అందరూ కూడా హ్యాపీ. కృష్ణా వాటర్ కోసం ఇక్కడ మరి 1994లో వైఎస్ రాజశేఖర్ శంకుస్థాపన చేసినటువంటి నగర ప్రాజెక్ట్ ఉన్నది కదా, సో ఆ విషయం మీ ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంది, దాని గురించి మీరు ఎలా?
గాలేరు నగిరి ప్రాజెక్ట్ యాక్చువల్గా పాదయాత్ర చేశారు మనకి సత్రవాడ నుంచి. నేను కూడా లాస్ట్ అపోజిషన్లో అక్కడి నుంచి 4 రోజులు పాదయాత్ర చేసి తిరుమలకు వెళ్ళాను. సో అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే 7 కొండల్లో నుంచి సొరంగం పెట్టి పైప్ లైన్ రావాలి. నగిరి నుంచి నా కాన్స్టెన్సీ మొత్తం అయిపోయింది, నా గాలేరు నగిరి వరకు. ఓన్లీ అటు నుంచి కోడూరు నుంచి ఆ తిరుమల కొండల్లో నుంచి రావాలి అంట. సో సెంటిమెంట్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి మళ్ళీ ఆ కొండల్ని టచ్ చేయకూడదని చెప్పి కోడూరు నుంచి అటు రాజంపేట రాయచోటి సైడ్ నుంచి అటు వెళ్ళింది ఒక పైప్ లైను. ఈ 3 అంటే నాది సత్యవేడుకి కొంచెమే వస్తుంది, చంద్రగిరికి కొంచెం వస్తుంది. నాకు మేజర్ 5 మండలాలకి యూజ్ అవుతుంది గాలేరు నగిరి. అండ్ శ్రీ మన బిఎఫ్ మసూదన్ గారికి, జగన్ గారికి మొత్తము ప్రాజెక్ట్ రిపోర్టు నేను కూర్చోబెట్టి నేనే తయారు చేసుకున్నాను. ఎందుకంటే నాకు మేజర్గా నా రైతులు బాగుపడతారని చెప్పి దానికి ఖచ్చితంగా చేసిస్తాము అన్నారు. అది ప్రాసెస్లో ఉంది, 100% చేస్తాం. సో ఫ్లవర్ హ్యాండ్లూమ్తో వచ్చినటువంటి డైయింగ్ అంటే కలర్స్ అలా కాలుష్యం వెదజల్లుతున్న సందర్భంలో వాటర్ చాలా పొల్యూషన్ అవుతుంటారు కదా, దీని మీద మరి ఎలాంటి ప్రణాళిక చేసుకుంటారు? ఓట్లు కూడా వాళ్ళ మెజారిటీ ఉన్న సందర్భంలో మరి మైనస్ కాకుండా ఎలా చూస్తారు? నిజంగా అది చాలా బ్యాడ్ సిచ్యువేషన్, పొలిటికల్గా అయితే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. తమిళనాడులో మొత్తం డైయింగ్ బ్యాన్ చేశారు. అవన్నీ తీసుకొచ్చి ఆ కాలంలోనే ఇక్కడ పెట్టారు. 30 years 35 yearsగా ఉన్న ప్రాబ్లం మన వల్ల వచ్చింది కాదు. కానీ మేమైతే మా హస్బెండ్ మేము ఓటు రాజకీయం కోసము ఈ విషయాన్ని పిల్లలకి కంటిన్యూ చేయకూడదు. ఎందుకంటే ఎక్కడ బోర్ వేసినా కలర్ వస్తూ ఉంటుంది అటు సైడ్. రెసిడెన్షియల్ ఏరియాలోనే లూమ్స్ పెట్టడం వల్ల సో వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్కి షిఫ్ట్ చేసి అన్ని డైరీస్ ఒక చోటుకు వచ్చి ఈటీపీ ప్లాంట్ అన్న పెట్టాలి. లేదా ఇప్పుడు ఈటీపీ ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు 18 crores శాంక్షన్ చేసి అప్పుడు రెడీ చేశారు. దాంట్లో అయినా కనెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్లో వదిలితే మాత్రం ఒప్పుకోమని క్లియర్గా చెప్పాం. కానీ అపోజిషన్ వాళ్ళు మీరు వదలండి, వాళ్ళు కట్ చేస్తే మేము వచ్చి ధర్నా చేస్తామని ప్రెస్ మీట్లు ఇస్తారు. అంటే వాళ్ళకి ఎంతసేపు టీడీపీ వాళ్ళకి ఓట్ల రాజకీయం తప్ప ప్రజల ఆరోగ్యం గురించి కానీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచనే ఉండదు. సో మనము వాళ్ళని ఒకటి కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉండాలి కాబట్టి మొన్న యూనిఫామ్స్ వీవింగ్ ఇచ్చాం. సో మీకు బతుకుతారు మేము ఇస్తాము. సో ఈ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా మీరు కనెక్షన్ ఇచ్చుకొని దానికి అయ్యే ఛార్జెస్ మీరు కట్టుకోవాలని చెప్పడం జరిగింది. అండ్ రెండవది ఈ పొల్యూషన్ ఎక్కడైతే ఉందో ఆ చెరువుల్ని క్లీన్ చేయిస్తున్నాము. సో అవి క్లీన్ అయ్యాయనుకో నెక్స్ట్ వాటర్ స్టోరేజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. మేజర్గా ఏ సర్వేలు చూసినా కూడా అక్షరాస్యతలో కొంచెం వెనుకబడే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నట్టు కూడా చెప్పింది. ఈ అక్షరాస్యతతో మీ నగరి ప్రాంతం సో ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎక్కడ వెనకబడిందో నాకు తెలియదు. నాకైతే ఎక్కడ చూసినా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పిల్లల ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. పేదవాళ్ళు అయితే అప్పో చేసి కాన్వెంట్లకు కూడా పంపించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కానీ ఒక గౌరవపరంగా కానీ ఎలా ఎదుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఎడ్యుకేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిజంగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన ఈ నాడు నేడు మనబడి కానీ అమ్మఒడి కానీ జగనన్న గోరుముద్ద కానీ జగనన్న విద్యా కానుక. అంటే ఫారిన్ కంట్రీస్లో మీకు చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి తక్కువ, అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఒక గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్ కన్నా గొప్పగా తయారు చేసి మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ ఏమంటారు బుక్స్, యూనిఫామ్, అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచేదిలాగా అన్ని రకాలుగా వాళ్ళకి ఇది లేదు అనకుండా అన్ని రకాలుగా వాళ్ళని చూసుకోగలుగుతున్నాడు. ఒక సొంత మేనమామలాగా అనేది ఈరోజు తల్లిదండ్రులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కార్పొరేట్ స్కూల్ నుంచి అందరూ తీసుకొని వచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అంటే అంతగా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేశారు. సో అక్షరాస్యత అనేది ఎంత ముఖ్యం అనేది ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేశారు. చాలామంది అంటుంటారు బయట సామాన్యులు కూడా ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కానీ ఎంపీ మినిస్టర్స్ కానీ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ఏమన్నా ఓపెనింగ్స్ కంటే ఎక్కువ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కటింగ్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కటింగ్ కానీ కార్పొరేషన్ స్కూల్స్ కటింగ్ కానీ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. సో అవి ఆ నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీ పెరిగిన లేకపోతే ఒక బస్తీ పెరిగిన స్కూల్స్ కట్టడానికి ప్రాముఖ్యత చూపారంటారు. ఈ విషయంలో నగరి రోజు ఎలా ఉంటారు? మాకు ఆ ప్రాబ్లమ్స్ అయితే లేదు. సఫిషియెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ 100 bedded హాస్పిటల్ ఉంది, పుత్తూరులో 50 bedded హాస్పిటల్ ఉంది.
అలాగే పాలిటెక్నిక్ కాలేజెస్ విజయపురంలో ఒకటి ఉంది, పుత్తూరులో ఒకటి ఉంది. మాకు పుత్తూరు మొత్తము ఎడ్యుకేషనల్ హబ్బే, లా కాలేజ్ నుంచి అన్నీ ఉన్నాయి మాకు. సో ఆ విధంగా చూస్తే ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. మాకు ఇబ్బందులు, ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్కి కానీ. సో కొత్తగా మనం వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి బెటర్మెంట్ అనేది ఆలోచించుకొని చేసుకుంటూ పోవటమే. సమయం ఎప్పుడు ఇస్తున్నారు ప్రజలకు రోజా గారు? ఒక సెలబ్రిటీ హోదాలో ఇంకా కూడా కొనసాగుతున్నారు కనుక సామాన్యుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? మీరే చూసారు కదా మా ఇంట్లో ఎలా ఉన్నారు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా పని చేసుకొని వెళ్ళొచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలక్షన్ అప్పుడే పార్టీ, ఎలక్షన్ అయిన తర్వాత అందరూ మన వాళ్ళే, నగిరి మొత్తం మనది. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఇప్పుడు మనతో ఉన్నవాడు మనకి ఓటు వేసాడో లేదో తెలీదు, లేనివాడు వేయలేదని మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళు వేయకపోతే 850తో గెలిచిన దాన్ని మొన్న 2700తో గెలిచాను అంటే అప్పుడు ఏనోడు ఇప్పుడు వేసినాడు కదా, ఎవరు వేసారో కూడా మనకు తెలియదు. సో మనం అందరితో మంచిగా ఉండాలి, మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటాను. సో అలాగే వెళ్తున్నాను. పక్షంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం గురించి పోరాడినటువంటి రోజా, సో ఇప్పుడు ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది కదా, దీని మీద ఏం మాట్లాడతారు? ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది అంటే మద్యపానాన్ని దశల వారీగా కంట్రోల్ చేయటానికి. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళనుకో వాడి ఇష్టం వచ్చినట్టు టైమింగ్స్ పెట్టుకుంటాడు, ప్లస్ వాడు బెల్ట్ షాపులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ అమ్మిస్తాడు. సో అవన్నీ కూడా లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా దశల వారీగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఎలక్షన్స్కి వస్తానన్నారు. సో ఆ ప్రణాళికల్లోనే ముందుకు వెళ్తున్నారు. ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో రోజా ఈ ఐజీ ఎమ్మెల్యేగా సంతృప్తికరమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా సంతృప్తికరమైన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నీ ఎమ్మెల్యే ద్వారానే వస్తాయి. సో అది ఒక హ్యాపీనెస్. ఎందుకంటే 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ విమెన్ గురించి ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచించారు. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ఒక చిన్న బిజినెస్లు పెట్టుకొని వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకునేలాగా చూస్తున్నారు. అలాగే పిల్లలు ఓట్లు మనకి రావు కాబట్టి పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనుకుంటారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఒక బేస్మెంటు. మన రాష్ట్రం కానీ దేశం బాగుండాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషను, న్యూట్రిషన్ ఫుడ్, మంచి మేనర్స్తో మంచి చదువుకున్న పిల్లలు ఉంటే ఇవన్నీ జరుగుతాయి అనుకున్నారు. వాళ్ళ మీద ఇప్పటికే 3600 కోట్లు ఫస్ట్ ఫేజ్ కిందే ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకే ఆయన అండగా నిలవటం మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే హాస్పిటల్ రెనోవేషన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి పరిగెత్తి అప్పుల పాలు కాకుండా హాస్పిటల్స్ కూడా ఇప్పుడు రెనోవేట్ చేసి అన్ని రకాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కే ప్రజలు వచ్చేలాగా ఆయన అడుగులు తీసుకోవటం మనం చూస్తున్నాం. అలాగే రైతులకి. సో ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. మా ప్రభుత్వం చేస్తుంది అంటే అది మేమందరం చేస్తున్నట్టే మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇవి కాకుండా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తాను నేను. అవి కాకుండా యాక్చువల్గా మున్సిపాలిటీస్ అంటే ఖచ్చితంగా పార్క్స్ అనేది ఉండాలి. పార్క్సే లేకుండా పోటీపడి ఇద్దరు మున్సిపాలిటీ చేసుకున్నారు. ఒక చిన్న ఊరిని ఒక మున్సిపాలిటీ, అక్కడ ఒక చిన్న ఊరిని మున్సిపాలిటీ చేసి ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్ ఉన్న ప్రజలకి పన్నులు పడేలాగా భారం చేసి ఇబ్బంది పెట్టారు. సో వాళ్ళకున్న మినిమం నెసెసరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, పార్క్స్ కానీ జాబ్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ తీసుకుంటున్నాం. మొన్న కూడా మళ్ళీ పెట్టాం. అప్పుడప్పుడు జాబ్ మేళాస్ పెడుతూ అంటే యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళకి ఒక ఆర్థికంగా సపోర్ట్ చేయటం అనేది చేస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ రెంటెడ్లోనే ఉన్నాయి. మున్సిపాలిటీ కానీ రిజిస్ట్రేషన్ ఇది కానీ ప్రజలకు అవసరమైనవన్నీ కూడా అవన్నీ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము. ఇంకా ప్రజలకు అవసరమైన రోడ్స్, వాటర్, ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం చాలా వరకు. ఇంకా లాస్ట్ 5 ఇయర్స్ నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అన్ని స్కూల్స్కి ఇచ్చాను, హాస్పిటల్స్కి ఇచ్చాను. ఇప్పుడు విలేజెస్కి అంటే 2 పంచాయతీల సెంటర్ పాయింట్లో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టిస్తున్నాము. ఇంకా అందరికీ అవసరమైంది ఇల్లు. అది ఎలాగో జగన్ సారు 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కడుతున్నారు. సో ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టుకునేదానికి ఇబ్బంది పడుతుంటే మేము మా లీడర్స్ కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళు మంచి హౌసెస్ కట్టుకునేలాగా మా వల్ల అయిన సపోర్ట్ అంతా వాళ్ళకి ఇస్తూ వస్తున్నాము. ఇంకా ఇండస్ట్రీకి కావాల్సిన వాటర్ సప్లై తెలుగుగంగ నుంచి విజయపురంది ఇప్పుడు టెండర్స్కి వచ్చింది. జగన్ సార్ సైన్ చేసి ఇంకా గాలేరు నగిరిది ప్రాసెస్లో ఉంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోయింది. తర్వాత మన ఇవి
ఏమంటారు పాలిటెక్నిక్ కాలేజ్. ఎన్నో ఏళ్ళుగా వాళ్ళకి కూర్చోవడానికి ప్లేస్ లేక ఈ డిగ్రీ కాలేజ్లో ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్ పెట్టుకొని డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇచ్చే దయతో ఆ 4 రూముల్లో జరుపుకునేవాళ్ళు. లాస్ట్ టైం వాళ్ళు మేము ఇంక ఇవ్వము అని చెప్పి బయటకు తోస్తే కాలేజ్ క్యాన్సిల్ అవుతుందని అది కన్స్ట్రక్షన్కి మేము సపోర్ట్ చేసి అది కట్టిస్తున్నాము. గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉంది, వాళ్ళు అంతే, రూమ్స్ లేకుండా చెట్ల కింద కూర్చొని ఉన్నారు. ఓల్డ్ మా హాస్పిటల్ ఉంది, దాన్ని రెనోవేట్ చేయించి ఒక మంచి కాలేజ్ని గర్ల్స్కి ఇవ్వటం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కోనేరు తవ్విస్తున్నాము మన పుత్తూరులో, షాదీమాల్ కట్టిస్తున్నాము. అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ది రెడీ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్మశానాలకి ప్లేసెస్ లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. సో అందుకనేసి ఎలక్ట్రిక్ క్రిమినేషన్ అంటే బాగుంటుంది. తిరుపతిలో అంతా ఉంది, అది ఒకటి చేయిస్తున్నాం ఎంపీ గారి సపోర్ట్తో. ఇంకా ఆలోచించాలి, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉన్నవి నేను లాస్ట్ 5 years ఐడెంటిఫై చేసిన వాటిని ఈ 2 yearsలో చేసుకుంటూ వెళ్తున్నా. సో సొంత చెల్లె షర్మిల గారు పార్టీ పెట్టారు. సో తల్లి కూడా మరి గౌరవ ప్రెసిడెంట్గా ఉన్న రిజైన్ కూడా చేసినట్టు కూడా తెలిసింది కదా మన వర్ధంతి 13 గౌరవాధ్యక్షురాలుగా టీవీలలో వచ్చింది. సో మన వర్ధంతికి హెచ్ఐసిసిలో జరిగినటువంటి దానికి జగన్ గారు రాకపోవడం పైన చెల్లెలు అలిగింది, అన్న చెల్లెలకు పడట్లేదు అన్నట్టుగా నడుస్తుంది. దానిపైన రోజు ఎలా స్పందిస్తారు అయితే జగన్ చెల్లెగా? ఇది ఎట్లా అంటే జగన్ అనే ఒక మనిషిని ఎదుర్కోలేక ఎన్ని రకాలుగా ఆయనని మాటలు అనాలి, ఎన్ని రకాలుగా హింసించాలి, ఎన్ని రకాలుగా బురద చల్లాలి అన్న ప్రయత్నం అన్ని పార్టీలు అన్ని ఛానల్స్ చేయటం అనేది బాధాకరం. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం ఆయన మీద జరిగినన్ని దాడులు కానీ రాజకీయ విమర్శలు కానీ ఏ పార్టీకి జరగవు. మామూలుగా ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరైనా విమర్శిస్తారు, ఎందుకంటే పవర్లో ఉండి చేయాల్సిన వాళ్ళు చేయలేకపోతే విమర్శిస్తే అర్థం ఉంటుంది. కానీ పవర్లో ఉన్న చంద్రబాబు నాయుడు పనికిమాలిన పనులు చేసినా అపోజిషన్లో జగన్ మీదే అప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ మాట్లాడటం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ జెలస్, ఆయన పవర్ని చూసి తట్టుకోలేక మాట్లాడటమే. ఈరోజు పొలిటికల్గా అన్న చెల్లెలు కానీ నాన్న కొడుకులు కానీ లేదా నాన్న కూతురు కానీ వేరే వేరే పార్టీల్లో వేరే వేరే పదవుల్లో ఉండటం మనం కళ్ళారా చూస్తున్నాం. అదేం విచిత్రం కాదు పొలిటికల్లో. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక ఫ్యామిలీగా ఆమె వేరే వాళ్ళ ఇంటి పేరుతో ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను తింటే మా ఆయనకి కడుపు నిండదు, మా ఆయన తింటే నా కొడుకుకి కడుపు నిండదు. ఎవరికి వాళ్ళు తినాలి, ఎవరికి వాళ్ళు చదువుకోవాలి, ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే దానికి తగ్గ ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అట్లా జగన్ సారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి షర్మిల ఇంట్లోనే కూర్చోవాలి అనేది రూల్ ఏం లేదు కదా. తన తర్వాత తనకి పొలిటికల్గా రాసి పెడితే తను కూడా సక్సెస్ అవ్వచ్చు. కేసీఆర్ ఇచ్చినట్టుగా కొడుకుకు, కూతురుకు, అల్లుడికి, ఇంకా వాళ్ళ ఈయంకుని కొడుకు ఇచ్చినట్టు మరి చెల్లెలకి ఒక పోస్ట్ చేయలేకపోయారా? లాస్ట్ టైం జగన్ సార్ ఎంపీగా అయితే కంటెస్ట్ చేయమని అడిగినప్పుడు తన ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అండ్ పొలిటికల్గా ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్ నాకు తెలిసి. ఎందుకంటే 3000 కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు విమెన్కి ఎన్ని సమస్యలు ఉంటాయి, హెల్త్ పరంగా కానీ బయట జనాల్లో వెళ్ళేటప్పుడు కానీ ఇవన్నీ బేర్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా కష్టం. అలా చూస్తే జగనన్న కన్నా ముందు షర్మిలమ్మ 3000 కిలోమీటర్లు నడిచింది. జగనన్న కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళ మదరు తను అన్న జైల్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి వర్క్ చేయటం అనేది కూడా మనం చూసాం. కాబట్టి మనం ఆమెకేం తెలీదు అని చెప్పడానికి కూడా లేదు. అండ్ రెండోది జగన్ గారు ఎందుకు రాలేదు అంటే జగన్ గారిని పిలిచారా లేదా జగన్ గారితో డిస్కస్ చేసి పెట్టారా లేదా ఏమీ తెలియకుండా మనం మాట్లాడలేం కదా. సో చాలా ఇష్యూస్ డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా వాళ్ళ సిద్ధాంతాలను అనౌన్స్ చేసుకొని కష్టపడి ముందుకు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా జగన్ గారిని ఆశీర్వదించినట్టు ఆవిడ మీద ప్రజలకు ఆవిడ మీద నమ్మకం ఉంటే ఆవిడని కూడా ఆశీర్వదిస్తారు. అండ్ విజయమ్మకి ఇద్దరు 2 కళ్ళు. సో ఆవిడ అటు సపోర్ట్ చేసినా ఇటు సపోర్ట్ చేసినా ఇద్దరిని అభిమానించే చేస్తుంది. జగన్ గారు అంటే చాలా పిచ్చి ప్రేమ విజయమ్మకి. ఎప్పుడైనా ఆయన మాట వచ్చినప్పుడు చూడండి ఆవిడ కళ్ళల్లో ఆనందం కానీ ఆ పలుకు కానీ జగన్ బాబు అంటుంది, అసలు చాలా ప్రేమ ఆమెకి.
కాబట్టి అన్నకేదో అన్యాయం ఆమె చేసేసినట్టు ఛానల్లో చెప్పినట్టు జరిగేది కాదు. మొన్న కూడా విజయవాడలోనే ఉన్నారు కదా. సో ఎప్పుడెప్పుడు జగన్ గారికి అవసరమో అప్పుడు జగన్ గారితో ఉంది, ఎప్పుడు షర్మిలకు అవసరమో అప్పుడు తల్లిగా అందరు. ఇప్పుడు నా బిడ్డలు ఇద్దరి మీద నాకు ఉంటుంది, ఒకరు బాగుండాలని ఒకరు బాగుండకూడదని అనుకోం కదా, అంతే. చూస్తే కేసీఆర్ గారు మీ దగ్గర రావటము, ఇక్కడికి వచ్చి మర్యాద చేసుకుపోవటం, ఆ రోజు ఆంధ్ర ఉన్నటువంటి ఇక్కడ ఈ రాయలసీమ బాగా డెవలప్ కావాలని చెప్పిన సందర్భంలో హుజురాబాద్ కోసమే మళ్ళీ కృష్ణా బోర్డు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నటువంటి సీఎం ఇక్కడ జగన్ కావచ్చు కేసీఆర్ కావచ్చు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని మీడియాలు కూడా రావటం కూడా జరుగుతుంది. దీని మీద రోజా గారు ఎలా స్పందిస్తారు? రొయ్యల మాంసం రొయ్యల కూర పెట్టినటువంటి ఇప్పుడు తెలుగు వాళ్ళకి వచ్చి ఎవరైనా వస్తే గౌరవించటం అలవాటు, అది మీకు తెలుసు. ఏ ఏరియాకు పోయినా కూడా గౌరవించి సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళకి ఏమంటారు పట్టుబట్టలు పెట్టి ఇది పంపిస్తాం. అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా అదృష్టం ఒక ముఖ్యమంత్రిగా ఉన్న అతను అండ్ పొలిటికల్గా రైవల్రీ అసలు ఆయన నేను ఆయన ఒక టైంలో అసలు నన్ను తెలంగాణలో తిరగనీయకుండా చేయాలనుకున్నారు కార్యకర్తలు. అలాంటి ఒక ఇదిలో ఆయన నన్ను ఒక లీడర్గా గౌరవించి గుర్తించి రోజమ్మ ఇంటికి వెళ్దాము అమ్మకి చెప్పండి అని చెప్పి రావటం అనేది నా అదృష్టమే. సో ఎంత రైవల్రీ అయినా కూడా పొలిటికల్గా రైవల్రీ కానీ పర్సనల్గా మాకేం రైవల్రీ ఆస్తి గొడవలు లేదు, వేరే గొడవలు ఏం లేదు. అండ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక సీఎం లాగా కాకుండా ఒక ఫాదర్ లాగా, నేను మీ నాన్నలాగా అంటే ఒక పెద్ద నాన్నలాగా అనుకోండి, నీకు ఏం కష్టం ఉన్నా నేనున్నాను అంటే నా కష్టాన్ని చూశారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే నా కష్టాన్ని గౌరవించి నన్ను ఒక లీడర్గా గౌరవించి ఆయన పిలిచారో అదే గౌరవాన్ని ఈయన దగ్గర నేను చూశాను. అలాగే ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి భోజన ప్రియుడు అనుకుంటాను కేసీఆర్ సార్. చాలా ఓపిక్గా చాలా టేస్ట్ చేసి ఒక్కొక్కటి కబుర్లు చెప్తూ అందరూ ఒక 15-20 మెంబర్స్ ఆ రోజు అందరం ఉన్నాం. కూర్చొని భోజనం చేసాం. తర్వాత ఇదే రూమ్లో కూర్చొని స్టేట్ గురించి అన్నిటి గురించి వాటర్ గురించి అన్ని గురించి కూడా నార్మల్గా డిస్కస్ చేశారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్తో. తర్వాత బయట ప్రెస్ మీట్ ఇచ్చి వెళ్ళారు. పాలిటిక్స్లో అనేది చూస్తుంటాం కదా, శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. సో సిచ్యువేషన్ని బట్టి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఏమీ లేని దాన్ని మీడియా ఫ్లేరప్ చేసేటప్పుడు మనకి అభిమానం ఉన్నా కూడా అభిమానాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. అలాగే కొన్ని నిజాలు చెప్పినా కొంతమంది అర్థం చేసుకోలేనప్పుడు సరే వాళ్ళకి తగ్గట్టుగానే వెళ్దాంలే అన్నట్టు కూడా పొలిటికల్లో చాలా ఉంటాయి. సో అలా మబ్బులు వచ్చి పోతూ ఉంటాయి, వెయిట్ చేయాలి అంతే. రోజా గారికి రియల్ లైఫ్లో కాకుండా రాజకీయ రంగంలో శత్రులు ఉన్నారా? వాళ్ళు ఒకవేళ కనబడితే ఎప్పుడూ కూడా కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని, ఖచ్చితంగా ఎదిగే వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఆ ఏడుపులో నుంచే వెంజెన్స్ వస్తుంది తప్ప, నేను చెప్తున్నా కదా ఎవరితో నాకు ఆస్తి గొడవలు లేదు, వేరే వాళ్ళ సీట్లు నేను బీక్కుండేది లేదు, నా ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు ఎత్తుకుపోయేది లేదు. ఓన్లీ ఆర్టిస్ట్ కాబట్టి ఈజీ రికగ్నైజేషన్ వస్తుందన్న జలస్. కానీ ఆ ఆర్టిస్ట్ అవ్వడానికి 12 ఏళ్ళు కష్టపడ్డాము, ఆ కష్టాన్ని గుర్తించరు. ఏది ఇప్పుడు వచ్చింది అప్పుడే చూడు ప్రెస్ వాళ్ళంతా ఆవిడ వెనక తిరుగుతున్నారు, ఆవిడకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆవిడతోనే మాట్లాడుతున్నారు అంటే. సో ఆ పేరు తెచ్చుకోవడానికి నేను 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా సక్సెస్ఫుల్ మూవీస్ చేసి ఒక ఇమేజ్ని తెచ్చుకున్నాను కాబట్టి ఈరోజు నా దగ్గరికి వస్తారు తప్ప నా మీద సొంతంగా ఏ బంధువులు కాదు, నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు కదా. ఎవరికైనా కూడా ఛానల్స్ అన్నప్పుడు రేటింగ్స్ ఉంటుంది, టీఆర్పీస్ ఉంటుంది, ప్లస్ మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా నాకు టైం కుదరకపోతే నేను కన్విన్సింగ్గా చెప్తాను కానీ కేర్లెస్గా ఎప్పుడు చెప్పను, సినిమాల్లో ఉన్నా కూడా బయట. అందుకని ఎప్పుడు ప్రెస్ వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా నాకు మాత్రం బాగానే సపోర్ట్ చేస్తారు. చాలామంది మా పార్టీలో అడుగుతారు, అదేంటి మేము చేస్తే సాక్షిలో మాత్రం వస్తుంది, నువ్వు చేస్తే అన్ని ఛానల్లో వస్తుంది అని. ఏమో నాకేం తెలియదు, నేను ఎవరిని పిలిచి మా ఇంటికి ఏ సోప్ వేసింది ఏం లేదు. వాళ్ళు ఏదో మనకి రెస్పెక్ట్ ఇచ్చి మన మీద అభిమానంతో చేస్తున్నారు. ప్లస్ మన వాయిస్ కూడా మనము సబ్జెక్ట్ మీద వెళ్తాం కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్తాను. ఏక వ్యక్తి పాలన నడుస్తుంది అంటారు కదా, కేవలం వన్ అండ్ ఓన్లీ అంటే మిగతా వాళ్ళ స్వరాలు నొక్కుతున్నారు అని జగన్ అంటారు. మీతోటి చనువుగా ఉండే విషయంలో జగన్ గురించి 2 మాటలు. ఇది నేషనల్ పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ బీజేపీ లాగా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా పోవటానికి కుదరదు. ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో, రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతాలతో ఏర్పాటు చేసిన పార్టీ. ఈ పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల గారు, కొంతమంది
చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఈ మధ్యలో పార్టీలోకి వచ్చి ఏదో ఎక్స్పెక్ట్ చేసి దోచుకోవాలనో లేకపోతే ఇంకోటి పదవులని అవి రానప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడటం తప్ప, కష్టపడేవాడికి ఆ పార్టీ విలువ తెలుస్తుంది. అంత కష్టపడి పార్టీని తీసుకొచ్చిన వాళ్ళు గొంతు స్వరాలు ఎందుకు నొక్కుతారు? అక్కడికి రావడానికి అందరితో మాట్లాడి అన్నిట్లో డిస్కస్ చేసి అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉండే కదా అక్కడి వరకు వచ్చారు. సో ఎప్పుడు కూడా నేను నా అనుభవంలో కూడా చూసాను, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా రియల్గా పార్టీ మీద ఇష్టమో లేదా లీడర్ మీద ఇష్టంతో పనిచేసేవాడు ఎప్పుడు కూడా కుంటి సాకులు చెప్పటమో లేదా నిరాశగా మాట్లాడటమో లేదా ఇట్లాంటివి వాళ్ళు అలా అబ్బా వాళ్ళ మన మాట వినరు, వాళ్ళ ఇష్టం అబ్బా వాళ్ళు ఈరోజు గెలిచామని వాళ్ళు పోసకూడదు, ఇవన్నీ ఎవరంటే పని పాట లేకుండా కూర్చొని పాలిటిక్స్ చేయాలనుకునే వాళ్ళు మాట్లాడే మాటలు. రియల్ ఫైటర్ కానీ రియల్ పార్టీ వర్కర్ ఎవరినైనా చూడు, టీడీపీ కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాడు ఏమీ ఆశించడు. వాడు ఎలక్షన్ రోజు పనిచేస్తాడు. వాడు మన ఇంటికి కూడా రాడు, మీటింగ్లకి ర్యాలీలకు కూడా రాడు. వాడు ఊర్లో ఉంటాడు, ఎట్లా పార్టీకి ఓటు తెచ్చుకోవాలి, వాడి పార్టీని ఎట్లా గెలిపించుకోవాలని ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా అసంతృప్తి పడాడు. నేను నా అనుభవంలో నేను చూసింది. చివరిగా నగరి రోజాగా ఇష్టపడతారా, యాక్టర్స్ రోజాగా ఇష్టపడతారా, సెల్వర్మణి రోజాగా ఇష్టపడతారు? ఈ 3 పేర్లలో ఏది బాగా ఇష్టపడతారు? ఎమ్మెల్యే రోజాగా? ఎవరు? రోజా సెల్వమణి అనేది నా పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా రోజా సెల్వమణిగానే మేము ఒక టీమ్గానే జబర్దస్త్ రోజా, అందుకే రోజా సెల్వమణి. సో అది ఒక సక్సెస్ ఫార్ములా రోజా సెల్వమణి అనేది. సో దాని ద్వారానే నాకు అన్నీ వచ్చాయి. సో ఒక ఫ్యామిలీ లైఫ్ కానీ ఒక సినిమాలో సక్సెస్, నా ఫస్ట్ మూవీ తమిళ్లో చంబరత్తి, అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రోజు ఆయన టాప్ మోస్ట్ డైరెక్టర్ కాబట్టే నాకు ఆ వాల్యూ ఉంది. అలాగే నేను పొలిటికల్గా రావడానికి ఆయన సపోర్ట్ చేశారు కాబట్టే సక్సెస్ అవుతున్నా. ఈరోజు ఇక్కడ ఉండి నాకు ఇప్పుడు ఆపరేషన్ అయ్యాక 3 నెలలుగా మొత్తం వర్క్ వాళ్ళే చేస్తున్నారు. నేను వచ్చి మీటింగ్స్ నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నాను, మిగతా ఆర్గనైజేషన్ టెన్షన్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు, మా బ్రదరు మా ఆయన. సో కాబట్టి ఆ రోజా సెల్వమణిగానే ఇష్టం. నగర ప్రజలకు లాస్ట్గా 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? వారికి ఏం చెప్తారు మా టీవీ తరఫున? ఖచ్చితంగా ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎక్కడో పుట్టిన నేను ఇక్కడ వచ్చి నించుంటే సొంత ఆడబిడ్డగా నన్ను 2 సార్లు గెలిపించారు. కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా అది తక్కువే, రుణం తీర్చుకోలేము. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ అవసరమైనా కూడా 100% నేను చేస్తాను కూడా. సో థ్యాంక్ యూ మేడం. ఈ రాజకీయ విశేషాలు కానీ సినీ రంగం గురించి కానీ అన్ని రకాల చిన్నతెర, బుల్లితెర, వెండితెర విషయాలన్నీ చక్కగా మాట్లాడారు. చాలా చక్కటి అవకాశం ఇచ్చారు మాకు. మనస్ఫూర్తిగా మీరు మరిన్ని పదవులు అలంకరించాలని, మాలాంటి వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కరోనా 3rd వేవ్ ఉంది కాబట్టి కేర్ఫుల్గా కుటుంబ సభ్యులతో లిమిటెడ్ మనుషులతో చక్కగా దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. మీకు ఆ భగవంతుడు సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదా, మరి సెలబ్రిటీ నుంచి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినటువంటి రోజా గారిని అన్ని అంశాలను మనం కులంకషంగా నేర్చుకున్నాం. చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ ఒకసారి ప్రజాప్రతినిధిగా అవకాశం కూడా ఇవ్వండి. సో చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు, లక్ష్యం సమాజ హిత. నమస్తే. వెండితెర బుల్లితెర నటి జబర్దస్త్ రాణి ఎమ్మెల్యే రోజా ఫైర్ బ్రాండ్ స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ V3 న్యూస్లో సురేష్ దండుతో సమర్పిస్తున్నవారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కుపల్లి గ్రామం మాజీ సర్పంచ్ దండు వెంకటే గౌడ్. రియల్టర్, భూములు అమ్మబడును కొనబడును. సంప్రదించాల్సిన నంబర్ 8688609909.